హాయ్ అండి. మన డ్రెస్సులకైనా లేదా బ్లౌజులకైనా హ్యాంగింగ్స్ అవసరం కదండి. డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు వాటికి మనం ఎలాగా థ్రెడ్ తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్కి ఏ విధంగా వాడుకోవాలి అని మీకు ఇంతకుముందే చూపించానండి. ఇప్పుడు ఆ క్లాత్ మీద ఇప్పుడు నేను తీస్తున్నాను. ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇది థ్రెడ్ తీద్దాం. ఎలా కుట్టి పైపింగ్కి ఎలా తీస్తామో అలాగే తీసుకుంటామండి. ఇది ఇప్పుడు దీన్ని మనం డోరీ తీద్దాం. సన్నగా నీట్గా ఎలా తీయాలో చూపిస్తానండి మీకు. ఇంత సన్నగా కుట్టుకోవాలి. మీరు ఎంత సన్నం కావాలనుకుంటున్నారో అంత సన్నగా కూడా వస్తుందండి. కానీ నిదానంగా ఇలా ఓపిక నీట్గా సన్నగా కుట్టాలండి. కొంచెం లావుగా కొంచెం సన్నగా అలా రాకూడదు. సన్నగా ఒకే గంటలో కుట్టుకోవాలి. ఈ చివరన కొంచెం అంటే కొంచెం మనకి సూది ఎక్కించుకోవాలి కదండి. దానికోసం కొంచెంగా తీయాలి. అంటే అది చూపిస్తాను. ఇట్లాగా ఇలా ఇక్కడ ఎంత సన్నం వచ్చిందో, ఈ సన్నం వచ్చింది కదండి. ఈ సన్నంకి ఇక్కడ కొంచెం లావు ఇలా పెట్టుకోవాలి. సూది మనం తిప్పాలి కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని ఎలా తిప్పుతానో చూపిస్తాను. చూడండి, ఇది మనకి మిషన్ సూదండి. మిషన్కి మనకి ఇక్కడ కుట్టుకుంటాం కదండి, ఆ సూదిది. దీంతో మనం ఇలా ఈ థ్రెడ్ కూడా ఇంత లావుగా ఎలా ఎక్కించారనుకుంటారేమో. ఇది కూడా ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదండి. ఇలాగా ఇటు సైడ్ కాకుండా ఇటు సైడు ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇద్దండి ఇక్కడ కుట్టుకి యువతల పక్కన ఇలా ఇంకొక టాకా వేసుకున్నాం. ఇక్కడ జారకుండా ఉండడం కోసం ఇలా అండి. ఇది చూడండి, ఇలా వేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఈ సూది ఉంది కదండి, దీన్ని ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ నుంచి ఇట్లా వెనకాలకి ఈ విధంగా ఇలా అంతా తీవాలండి. ఇలాగా చూడండి. ఇలాగా ఈ థ్రెడ్ ఇట్లాగా ఓపెన్కి బయటకు వచ్చేంత వరకు తీసేసుకొని చూడండి. ఇలా అండి. నెక్స్ట్ దీన్ని జారకుండా మనం ఇట్లా సేఫ్టీ కోసం దీనికి ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలాగా కొంచెంగా ఇట్లా లాక్కోవాలి మనం. ఇలా చూపిస్తాను, నిదానంగానే చూపిస్తాను. చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది లోపలికి కొంచెం ఇలా అనడం వల్ల అది లోపలికి వెళ్తుంది. ఇదిగోండి ఇలా. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మనం నిదానం మీద ఇట్లా సర్దుకుంటూ ఈ థ్రెడ్ తీయాలి. ఇలా అండి. కొంచెంగా ఇట్లా సర్దుకోవాలి.
ఇట్లా సర్దుకుంటూ ఇట్లా లాక్కోవాలి. లాగిన తర్వాత నిదానంగా చేయాలండి. తొందరపడితే ఏది రాదండి. నిదానం మీద కష్టం చేస్తేనే ఏదైనా వస్తుంది కదండి. అలాగే ఓపికతో చేసుకుంటే ఏదైనా సాధించలేనిది ఏది ఉండదండి. ఇది ఇలాగ దీనికి ఇట్లా టిక్ వేసుకుంటూ నిదానం మీద ఇలా సర్దుకుంటే నాకు తెలియదండి ఇది. నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాసంతి క్రియేషన్స్ అని ఉన్నారు కదండి మేడం గారు, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేర్చుకున్నాను. ఓ ఇంత ఈజీగా ఇంత బాగా వస్తుందా అని. అంతకుముందు నేను కూడా కొంచెం లావుగా అట్లా వచ్చేది. ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా అట్లా ఇదిగో ఇలా ఇంత సన్నగా వస్తుందండి థ్రెడ్. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగే నీట్గా చిన్నగా లాక్కోవాలి. ఇలాగే దీనికి ఇట్లా టిక్ వేసుకుంటూ ఇది పట్టు వస్తుంది అనమాట, జారకుండా నీట్గా వస్తుంది. ఇదిగో ఇలాగా చేసుకొని ఇక్కడ కిందకి లాగేసుకుంటే థ్రెడ్ వచ్చేస్తుంది. ఇంతేనండి, అయిపోయిందండి. జస్ట్ కొంచెం మిగిలి ఉంది, చిన్నగా ఇది కూడా లాగేసేద్దాం. ఏంటి అక్క ఇంత టైం తీసుకొని లాగుతానే ఉంది అనుకుంటారేమోనండి. ఇది ఓపిక ఉండాలండి. కొంచెం ప్రాక్టీస్ మీద ఇంకా నీట్గా సన్నగా చాలా బాగుంటుందండి. అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత నీట్గా వస్తుందో చూడండి. నేను ఒకసారి చేసా, 2 సార్లు చేసా, చాలాసార్లు చేశానండి. కానీ ఒక్కసారి కూడా సరిగ్గా వచ్చింది లేదు. నేను తర్వాత ఏదైనా చేస్తేనే కదండి వస్తుంది. ఇదిగో అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఇట్లాగా కట్ చేసుకున్నాం. చూడండి ఎంత స్టిఫ్గా, అసలు ఎంత బాగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఒకసారి మనం నిలబెట్టినా నిలబడుతుంది అది. చూడండి ఇంత బాగా వస్తుంది. ఇదండి థ్రెడ్ దీన్ని చుట్టుకున్నాం కదండి. ఇదంతా ఇలా చూడండి, ఇలా సన్నగా, ఎంత సన్నం అంటే అంత సన్నం అండి. చూడండి సన్నగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.